హైదరాబాద్లో చాలా పెద్ద వర్షం పడింది. ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద వర్షం పడడం. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది సంతోష్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు యాక్చువల్గా వీకెండ్ బదామి వెళ్దామని నేను అనుకుంటున్నా. ఈరోజు టైం రైట్ నౌ 2:40 అయింది. దిస్ ఈజ్ ద సోలో ట్రిప్. రైట్ నౌ నేను నాగోల్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. సో ఇక్కడ నుంచి మెట్రో క్యాచ్ చేసి సికింద్రాబాద్ స్టేషన్కి వెళ్తా. అక్కడ నుంచి బదామికి ట్రైన్ క్యాచ్ చేస్తాను. Stand away from the doors. Next station, Upar. Doors will open. రైట్ నౌ టైం 3:30 అయింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. సో ఇక్కడ నుంచి సికింద్రాబాద్ నుంచి బదామికి ట్రైన్ మీద వెళ్తున్నాను నేను. సో ఇది హుబ్లీ ఎక్స్ప్రెస్. ద టికెట్ కాస్ట్ ఈజ్ 330 రూపీస్ ఉంది. ఇక్కడ 340కి స్టార్ట్ అయితే బదామికి ఎర్లీ మార్నింగ్ 3:30కి రీచ్ అవుతుంది. సో కొంచెం ఆడ్ టైం, కానీ అక్కడ 1.5 hour అట్లా స్పెండ్ చేసి స్టేషన్లో అక్కడ నుంచి మేబీ 5:30కి బదామికి వెళ్ళి అక్కడ హోటల్ బుక్ చేసుకుంటాను. ఈ ట్రిప్లో నేను బదామితో పాటు ఏహల్ పాటడ్కల్ కూడా విజిట్ చేస్తాను. పాటడ్కల్ ఏహల్ అనేది వరల్డ్ హెరిటేజ్ అనమాట. నిన్న సికింద్రాబాద్ స్టేషన్లో 3:50కి ట్రైన్ స్టార్ట్ అయితే బదామి వచ్చేసరికి ఇక్కడ ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయింది. సో స్టేషన్ ఇక్కడ రీచ్ అయినప్పుడు స్టేషన్ ఎట్లా ఉంటుందో అని నేను అనుకున్నాను, కానీ స్టేషన్ చూడడానికి అయితే కొంచెం బాగుంది. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనం వస్తాం కదా, 3:50కి అట్లా వస్తాం. సో స్టేషన్ అయితే చూడడానికి అయితే కొంచెం బాగుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి రష్ అయితే ఎవరు లేరు స్టేషన్లో. వెయిటింగ్ హాల్స్ అయితే అన్నీ క్లోజ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఇట్లా టేబుల్స్, బెంచెస్ గట్రా ఉన్నాయి. మనం కూర్చోవచ్చు, లేదు అనుకుంటే ఎంట్రన్స్ రూమ్లో హాల్ ఉంది, అక్కడ కూర్చోవచ్చు. కొంచెం బాగానే ఉంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి బదామి సిటీ అనేది 4 kilometers దూరంలో ఉంది. సో 5:30కి అట్లా మొత్తం బ్రైట్నెస్ వస్తుంది కాబట్టి అప్పుడు ఇక్కడ నుంచి నేను స్టార్ట్ అవుతాను. అంతవరకు ఇక్కడ ఒక 1.5 hour ఇక్కడే రైల్వే స్టేషన్లోనే స్పెండ్ చేస్తాను. సో చూడడానికి అయితే కొంచెం సెక్యూర్గానే అనిపిస్తుంది. చాలామంది అంటే కొంచెం మంది ఉన్నారు, అందరూ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు మార్నింగ్ అయితే వెళ్దాం అన్నట్టు. నేను 5:30కి అట్లా స్టార్ట్ అవుతాను. సిటీలోకి వెళ్ళి ఇంకా నేనేమి హోటల్స్ గట్రా ఏం బుక్ చేసుకోలేదు ఆన్లైన్లో. అక్కడికి వెళ్ళి జస్ట్ మామూలుగా ఏదైనా హోటల్స్ గట్రా చూసుకొని అక్కడ హోటల్లో చెక్-ఇన్ అయ్యి ఫ్రెష్ అప్ అయ్యి లోకల్ సైట్ సీయింగ్కి వెళ్తాను. ఈ పర్టికులర్ 1 day సోలో ట్రిప్లో ఎంత అమౌంట్ స్పెండ్ చేస్తున్నాను అనేది డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తాను. మళ్ళీ రిటర్న్ బదామిలో 11:30కి మళ్ళీ ట్రైన్ ఉంది. ఆ ట్రైన్ నైట్ క్యాచ్ చేస్తే ఆఫ్టర్నూన్ 11:45 or 12 o'clockకి మనం సికింద్రాబాద్ రీచ్ అవుతాం. ఆల్మోస్ట్ 12 hours జర్నీ ఉంటుంది.
రైట్ నా 4:55 అయింది. నేను బదామి స్టేషన్కి 3:55కి వచ్చాను. సో ఆల్మోస్ట్ 1 అవర్ నేను ఇక్కడే స్టేషన్ స్పెండ్ చేశాను. ఒక 1 అవర్ ఆర్ మనకి హాఫ్ అన్ అవర్ ఇక్కడ స్పెండ్ చేసి సిటీలోకి వెళ్తాను. ఇప్పుడే మొత్తం అంతా ఫ్రెష్ అప్ అయ్యా. మార్నింగ్ 6 o'clock రైల్వే స్టేషన్ దగ్గర షేర్ ఆటో తీసుకొని ఇక్కడికి వచ్చా కాంప్లెక్స్ దగ్గరికి, ఆర్టీసీ కాంప్లెక్స్ బదామికి. రైల్వే స్టేషన్ నుంచి బదామి బస్ స్టేషన్కి 10 రూపీస్ ఛార్జ్ చేస్తారనమాట. ఇటువైపు రైల్వే స్టేషన్ ఉంటుంది, అక్కడ నుంచి 4 kilometers బదామి బస్ స్టేషన్. సో దిస్ ఈజ్ ద బస్ స్టేషన్ అనమాట. ఈ బస్ స్టేషన్ ఏరియాలో చాలా లాడ్జెస్, హోటల్స్ గట్రా అన్నీ ఉన్నాయి. నేను తీసుకున్న హోటల్ ఇక్కడ ఆనంద్ లాడ్జ్ అని ఉంది కదా, ఇది 250 రూపీస్ ఛార్జ్ చేశారనమాట. సో 1 డేకి 250 రూపీస్. పర్వాలేదు హోటల్. సోలో ట్రావెలర్స్కి అయితే ఓకే. రైట్ నౌ టైం 7:45 అయింది. ఈ ఒక్క రోజులో నేను చూడాల్సిన ప్లేసెస్ బదామి తర్వాత పాటాటికల్, ఐహోల్, ఈ 3 ప్లేసెస్ ఒక సర్క్యూట్ అనమాట. సో బదామి నుంచి పాటాటికల్ 20 kilometers డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ నుంచి ఐహోల్ 15 kilometers ఉంటుంది. 8:45కి ఒక బస్సు ఉందంట ఐహోల్ వరకు. సో నేను ఫస్ట్ ఐహోల్ వెళ్తాను. ఐహోల్లోని ఒక 1 hour 2 hours టెంపుల్స్ అన్నీ చూసుకొని మళ్ళీ బ్యాక్ పాటాటికల్ వస్తా. పాటాటికల్లో ఒక 2 hours చూసుకొని నెక్స్ట్ బదామి వస్తా. సో లాస్ట్కి బదామి చూస్తానమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడే ఉన్నాను కాబట్టి ముందు ఐహోల్ అవన్నీ కవర్ చేసుకొని బదామికి వస్తా. పాటాటికల్ అనేది వరల్డ్ హెరిటేజ్. సో ఈ 3 ప్లేసెస్ మొత్తం ఫేమస్ దేనికంటే టెంపుల్స్కి చాలా ఫేమస్ అనమాట. దిస్ ఈజ్ ద బదామి బస్ స్టేషన్. సో చూసారా, అవి కేవ్స్ అనమాట, బదామి కేవ్స్. దిస్ ఈజ్ ద కాంప్లెక్స్. రైట్ నౌ టైం 8 o'clock అయింది. 8 o'clockకి ఇప్పుడు స్టార్ట్ అవుతున్న పాటాటికల్. సో ఇక్కడ నుంచి పాటాటికల్ అనేది 20 kilometers ఉంటుంది. మేబీ హాఫ్ అన్ అవర్ అట్లా పట్టచ్చు. 25 రూపీస్ ఛార్జ్ చేశారన్నమాట బస్సులోకి. చూస్తే ఎవరూ లేరు, నేను ఒక్కనే ప్యాసింజర్ని అయితే ఉన్నాను. పాటాటికల్ 8:30కి రీచ్ అయ్యాను. బదామి నుంచి పాటాటికల్ వస్తుంటే రోడ్ అయితే చాలా బాగుంది. అది కాకుండా రోడ్డుకి ఇటు అటు మొత్తం అంతా సన్ఫ్లవర్స్. అసలు చూడ్డానికి ఎంత బాగుందంటే ఫుల్ మొత్తం అంతా yellowish ఉంది. యాక్చువల్గా నేను బదామి నుంచి పాటాటికల్ హిచ్ హైకింగ్ చేసుకొని వద్దాం అనుకున్నాను. ఎట్లా ఉంటుందో తెలియదు కనుక అందువల్ల నేను హిచ్ హైకింగ్ చేయలేదు. సో మేబీ మ్యాక్సిమం ఇక్కడ నుంచి ఐహోల్కి నేను హిచ్ హైకింగ్ చేసుకుని వెళ్తా. మళ్ళీ రిటర్న్ ఐహోల్ నుంచి బదామి వరకు హిచ్ హైకింగ్ చేయడానికి ట్రై చేస్తా. మీరు బదామి నుంచి పాటాటికల్, ఐహోల్ చూడాలి అనుకుంటే బస్సెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ మీరు బదామి కాకుండా ఈ పాటాటికల్, ఐహోల్ చూసుకోండి. తర్వాత బదామిలో మీరు ఉంటారు కాబట్టి బదామిలోని తర్వాత టెంపుల్స్ అని చూసుకోవచ్చు. పాటాటికల్ వెళ్ళాలంటే 8 o'clock ఎర్లీ మార్నింగ్ అయితే ఒక బస్సు ఉంది. 8:45కి ఐహోల్. సో బదామి, పాటాటికల్, ఐహోల్ ఒకటే స్ట్రైట్గా ఉంటాయి. దిస్ ఈజ్ ద బస్ స్టేషన్, పాటాటికల్ బస్ స్టేషన్. ఈ పర్టికులర్ ప్లేస్ ఉంది కదా, ఇదంతా టెంపుల్ కాంప్లెక్స్ అనమాట. సో జస్ట్ ఇప్పుడే ఇక్కడ బస్ స్టాప్ నేను జస్ట్ అట్లా ముందు వాక్ చేసుకుంటూ వచ్చా. ఎందుకు వచ్చానంటే ఇక్కడ జస్ట్ ఒక బ్రిడ్జ్ ఉంది, చూడడానికి అయితే చాలా బాగుంది, ఒకసారి చూద్దామని చెప్పి అట్లా వచ్చాను. విరూపాక్ష టెంపుల్, మల్లికార్జున టెంపుల్, కాశీ విశ్వనాథ టెంపుల్, సంగమేశ్వర టెంపుల్ అండ్ చంద్రశేఖర టెంపుల్, గగననాథ టెంపుల్, జంబుకేశ్వర టెంపుల్ అండ్ కడ సిద్ధేశ్వర టెంపుల్. సో టోటల్ 8 టెంపుల్స్ అయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకొకటి